హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో క్యాబేజీ పకోడీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇక్కడ నేను పావు కేజీ క్యాబేజీ తీసుకున్నాను. కప్స్ వైస్ చెప్పాలంటే ఒక 3 కప్స్ క్యాబేజీ ఇలా చిన్న చిన్నగా కట్ చేసి తీసుకోండి. ఇప్పుడు అందులోనే హాఫ్ కప్ శనగపిండి, అలాగే 1/4 కప్ కార్న్‌ఫ్లోర్, అలాగే 2 టేబుల్ స్పూన్స్ బియ్యపిండి వేసుకోండి. అలాగే మీ రుచికి తగినట్లు సాల్ట్ వేసుకోండి. అలాగే 1 ½ టేబుల్ స్పూన్ కారం, అలాగే పావు టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర. ఇలా అన్నీ స్పైసెస్ యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇందులో మనం వాటర్ యూస్ చేయకుండా బాగా మిక్స్ చేసుకుంటూనే క్యాబేజీ అనేది కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉండంగా క్యాబేజీలోని వాటర్ అనేది వస్తుంది. ఆ వాటర్‌తోని మనం ఈ క్యాబేజీని మిక్స్ చేసుకోవాలి. మీకు కావాలంటే 1 లేదా 2 టేబుల్ స్పూన్స్ వాటర్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అంతకు మించి వాటర్ అయితే యూజ్ చేయకూడదు. ఇంకా అందులోనే కొద్దిగా టేస్ట్‌కి తగ్గట్టు హాఫ్ లెమన్ కూడా యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది మీడియంగా హీట్ అయ్యేలాగా చూసుకోండి. వన్స్ ఆయిల్ హీట్ అయ్యాక ఇందాక మనం కలిపి పెట్టుకున్న క్యాబేజీని ఇలా చిన్న చిన్న పకోడీల్లాగా వేసుకొని మీడియం ఫ్లేమ్‌లోనే ఫ్రై చేయండి. ఇలా కలర్ చేంజ్ అయ్యాక పక్కకి తీసి పెట్టుకోండి. ఇలానే క్యాబేజీ మొత్తాన్ని చిన్న చిన్న పకోడీల్లాగా వేసి క్రిస్పీగా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఈ క్యాబేజీ పకోడీని రైస్‌లోకి అలాగే స్నాక్స్ లాగా కూడా మనం తినొచ్చు. ఇలానే తినేయొచ్చు. లేకపోతే ఇంకా కొంచెం టేస్టీగా తినడం కోసం కొద్దిగా పచ్చిమిర్చిని అలాగే కరివేపాకును కూడా ఫ్రై చేసుకొని ఇందులో మిక్స్ చేసుకుంటే మన క్యాబేజీ పకోడీ అనేది రెడీ అయిపోతుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.